శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 16వ అధ్యాయం ఆఖరి ఘట్టంలో ఉన్నాము. అంటే ఇప్పుడు ఇక ఆసురి సంపత్తి వారి యొక్క నడవడిక, ప్రవృత్తి, వారి జీవన విధానము ఎలా ఉంటుంది, వారి యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుంది అని ఇప్పటివరకు మనం చూసాము. అయితే వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మని ద్వేషిస్తారు. ఎందుకు? వాళ్ళలో పరమాత్మ ఉన్నదని వారు తెలుసుకో. అదే పరమాత్మ సకల ప్రాణుల యందు హృదయస్థములో ఆధారంగా ఉన్నదని తెలియదు కాబట్టి సకల ప్రాణుల్లో ఉన్న పరమాత్మను కూడా ద్వేషిస్తుంటారు. మరి అలా ద్వేషించే వారిని మరి ఏం చేయాలి భగవాన్ అంటే, ఎప్పుడైతే తనలో ఉన్న పరమాత్మని హింసించినట్లుగా మిగతా అన్ని ప్రాణుల్లోనూ ఎప్పుడైతే హింసిస్తారో, ద్వేషిస్తారో, వాళ్ళని తాన్ అహం అంటే పరమాత్మ ఎవరైతే ఈ క్రూరులు, అధములు, నరాధమాన్ క్రూరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అహం క్షిపామి విసిరేస్తాను. ఎక్కడికి? ఆసురీసు యోనిషు. ఆసురీసు యోనిషు అంటే ఈ యొక్క అధమ జన్మలైనటువంటి శరీరాలైనటువంటి ఆ జన్మల్లో మళ్ళీ పుట్టిస్తాను. అవి ఎలాంటివి? అశుభ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు దోమలు, మిడతలు, ఈ అనేక క్రిములు, కీటకాలు వస్తుంటాయి. అవి సీజన్ వైజ్గా వస్తుంటాయి. అండజ, జారుజ, ఉద్భిజ అంటారు. అంటే భూమిని నుండి వస్తుంటాయి, చెమట లాంటి నుంచి వస్తుంటాయి, తర్వాత నీటి నుండి వస్తాయి, భూమి మీద వస్తాయి. అండం అంటే గుడ్డు నుండి వస్తుంది. తర్వాత జరాయువు అంటే మనకి తెలుసు కదా, తల్లి బిడ్డ ఆ సిజరేన్ చేస్తారు కదా, జరాయువు. సో అనేక రకాల జీవులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి వీళ్ళని అత్యంత అమంగళకరమైనటువంటి ఆ యొక్క ఉపాధుల్లో ఉడతారు. మళ్ళీ క్షిపామి, నేను విసిరివేస్తాను అంటున్నారు భగవాన్. ఎందుకు అంటే వాళ్ళు వ్యవహారం అంత దారుణంగా ఉంది. ఎందుకు? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం వాటిని ఆశ్రయించి విర్రవీగిపోతారు, పేట్రేగిపోతారు అన్నమాట. కాబట్టి ఆసురీం యోని మాపన్నాహ, అలాంటి అసుర జన్మ పొందిన తర్వాత ఈ మూడులు జన్మని అంటే మళ్ళీ 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 పుడతారని అర్థం. అంటే ఒకసారి పని అయిపోయింది కాదు. ఎలా పుడతారు? మాం అప్రాప్య. చూసారా, పరమాత్మనైన నన్ను పొందకుండానే. అంటే వారు ఆ ఈశ్వర పరమాత్మ నుండి మరి కాస్త దూరం అయిపోతున్నారని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చెడు కర్మలు చేయడం వలన
ఆ వాసన కూడా చెడు వాసన పెరుగుతూ ఉంటాయి. ఇంకా జన్మ జన్మకి ఆ పరమాత్మ దగ్గర నుండి దూరం అవుతూ ఉంటారనమాట. వారికి దైవ చింతన కానీ అసలు ఆధ్యాత్మికంగా ఇవేమి అసలు ఒక ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అందువలన వారు పూర్తిగా దిగజారిపోతారు. పతనము అంటే పతనానికి పడిపోతారని చెప్తున్నారు ఇక్కడ. మా అంటే నన్ను అప్రాప్య ఏవ, నన్ను పొందకుండా నా నుండి దూరం వెళ్ళిపోతుంటారు అని. ఎవరు మరి ఏమవుతుంది? అధమాం గతిం యాంతి, వారు అధమైనటువంటి అధోపాలవుతారు. చూసారా, మనం ఆల్రెడీ చెప్పాం. అతల వితల తలాతల మహాతల రసాతల పాతాల ఏవో చెప్పాం. అంటే ఇంక ఎన్ని రకాలైనటువంటి అధమ లోకాలు అధమ జన్మలు ఉన్నాయో అవి పొందుతారు. అందువలన వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయత్నము వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళు వాడుకోవట్లేదు, వాళ్ళకి ఇచ్చింది. అందుకే మనకేమంటారు? సత్సంగం సర్వదా కార్య, దుస్సంగం సర్వదా త్యాజ్య. అందుకే మనం నిరంతరము సత్సంగం ఉండాలండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కార్యక్రమంకి వెళ్ళండి, ఏ తీర్థయాత్రలకు వెళ్ళండి, ఏ ఆశ్రమానికి వెళ్ళండి, ఏ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ సత్సంగం ఉందా లేదా అది చూసుకోండి. మీరు ఏర్పాటు చేసుకోండి. ఎక్కడో సత్సంగం ఎవరో చెప్పాలని లేదు, మీరే ఏర్పాటు చేసుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అందువలన ఈ సత్సంగాన్ని మనము విడిచిపెట్టకూడదు. అదే మనకి శక్తి, ఔషధం. అయితే కాబట్టి వీళ్ళు నాశనానికి, వీళ్ళు పాతాళానికి పోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు 3 ముఖ్యమైనటువంటి కారణాలు గుర్తించారు భగవాన్. ఏంటి? త్రివిధం నరకస్యేదం, త్రివిధం నరకస్యేదం, త్రివిధం నరకస్యేదం. ద్వారం నాశనమాత్మనః, ద్వారం నాశనమాత్మనః, ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధః తథా లోభః, కామః క్రోధస్తథా లోభః, కామః క్రోధస్తథా లోభః. తస్మాదేతత్త్రయం త్యజేత్, తస్మాదేతత్త్రయం త్యజేత్, తస్మాదేతత్త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం, ద్వారం నాశనమాత్మనః, త్రివిధం నరకస్యేదం, ద్వారం నాశనమాత్మనః. త్రివిధం నరకస్యేదం, ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధస్తథా లోభః, తస్మాదేతత్త్రయం త్యజేత్. కామః క్రోధస్తథా లోభః, తస్మాదేతత్త్రయం త్యజేత్. కామః క్రోధస్తథా లోభః, తస్మాదేతత్త్రయం త్యజేత్. భగవాన్ ఏమంటున్నారంటే, మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 శత్రువులు ఉన్నారు. ముగ్గురు శత్రువులు. ఓకే,
ఏంటా శత్రువులు అంటే, ఒకటి కామ, అంటే కామము అంటే కోరిక, తీవ్రమైన కోరిక, మామూలు కోరిక కావాలి. ఆ, కామం. తర్వాత 2 క్రోధం, 3 లోభం. ఈ 3 మనకి ప్రాథమికంగా అంటే ఈ 3 సమస్యల కిందే ప్రతి ఈ ఆసురి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 ఉంటే వాళ్ళు ముఖ్యంగా బాగా వృద్ధి చెంది ఉంటాయి అన్నమాట. 3 ఎవరైతే ఈ 3ంటిని అదుపులో పెట్టుకోగలుగుతారో వారికి ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకు? ఇంక 3 మాత్రమే కిందకి లాగుతాయి వాళ్ళ పతనానికి. ఇప్పుడు మన నాభి ఉంది, ఇక్కడ నాభి. ఈ నాభి నుండి పైకి మనము, అది ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ అంటారు. నాభి నుండి కిందకి లాగుతుంది ఒక శక్తి, అది లౌకికమైనటువంటి, అది ఒక రకమైనటువంటి ప్రాకృత శక్తి అంటారు. అందుకే పశువులు అన్నీ కూడా ఆ శక్తి కిందకి లాగుతుంటారు. దేవతలకి మనుషులకి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ దేవతలకు ఏముంది? దేవతలు కేవలము మానవ జన్మలాగా పుణ్యపాపాల కర్తలు కాదు, కేవలం భోగాలు. కాబట్టి దేవతలు దీంట్లో రారు. ఇక్కడ మనుషులు మనం విభజించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసురి సంపత్తి, దైవీ సంపత్తి. అందువలన ఏ మనుషులైతే ఈ కింద ఎనర్జీ వైపు లాగబడతారో వారు ఆధ్యాత్మికంగా పతన స్థాయి చేరుకుంటారు. అందుకే మనలో ఉన్నటువంటి సప్తధాతుకు ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఓజస్, తేజస్సు, దాన్ని అంతర్ముఖంగా మీరు పంపించినట్లయితే మీలో ఒక అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి ఆ శక్తి ప్రకటన అవడాన్నే కుండలిని జాగరూకత అంటారు. కుండలిని ఎవేకనింగ్ అంటే మనోళ్ళు ఈ యొక్క మూలాధార చక్రం నుండి ఈ ఆజ్ఞ సహస్ర చక్రాల వైపు పడిపోయారు మన వాళ్ళు, ఈ కుండలిని గురించి తెలుసుకోలేక. మహాత్ములు ఏం చెప్పారంటే, రహస్యం మనలో అవ్యక్తంగా బీజ రూపంగా ఉన్నటువంటి ఆ శక్తి కుండలిని సుప్తములో ఉన్నది. దాన్ని ప్రకటింప చేయగలిగితే ఎలాగా? శారీరకంగా, ఫిజికల్గా, భౌతికంగా కూడా ప్రకటమవుతుంది, వర్బులుగా ప్రకటమవుతుంది, క్రియాశక్తిగా, ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా కూడా ప్రకటమవుతుంది కుండలిని. అందుకే చూడండి, అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క ఒలింపిక్స్లో చూడండి, ఆ రన్నింగ్, పరుగు పందెంలో ఒక జంతువు, ఒక లేడి వలె పరిగెడతారు. వెయిట్ లిఫ్టింగ్, ఎంత వెయిట్ బరువుని ఎత్తగలుగుతున్నారు. అంటే మనలో ఉన్నటువంటి శక్తి ప్రకటమవుతుందన్నమాట. అది కుండలిని ప్రకటమవుతుంది, కుండలిని శక్తి జాగరూకం అవ్వడం. కాబట్టి ఈ విధంగా ఈ 3 లక్షణాలు ఏంటి? త్రివిధం నరకస్యేదం ద్వారం. ఈ 3 మార్గాలు ఉన్నాయి మనకి, 3 హైవేలు. అంటే హైవే, జాతీయ రహదారి 1 కామం, జాతీయ రహదారి 2 క్రోధం, జాతీయ రహదారి 3 లోభం. చూసారా? ద్వారం అంటే మీకు అందరికీ తెలుసు, ద్వారం, గేట్, మార్గం. మరి నరకం అంటే నరకం ఎందుకు అంటున్నారు అంటే, నరకం ఎక్కడో ఒక పట్టణం లాగా, లేకపోతే ఏదో గాల్లో లోకముగా ఉన్నదని అర్థం కాదు. ఇక్కడ మనము ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని ఒక తపనతో మీరు ప్రయాణిస్తున్నప్పుడు, ఆ పైకి వెళ్ళేందుకు మీకు అడ్డుకున్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, అంటే మనము నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం. నీటిలో మనకి ఎదురు గాలుల వలన ఆ నీరు మనకు నెట్టింది అనుకోండి, అంటే మనకు అడ్డుకుంటుంది అని అర్థం. ఆ విధంగా మన ఆధ్యాత్మిక మార్గంలో మనకు అడ్డుకొని ఆ వాతావరణ శక్తి అన్నిటిని కలిపి నరకము అంటారు. ఇక్కడ
ఆత్మన నాశనం అంటే ఏంటి అర్థము? అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా అమృతత్వమైనటువంటి పరమాత్మను చేరకుండా, అంటే ఏంటి? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ శరీరం అనేది పాంచభౌతికం, ఈ ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి దీన్ని ఆసరాగా ఆధారంగా తీసుకొని ఎప్పటికీ నాశనము లేని చైతన్య స్వరూప పరమాత్మ పొందడమే దీని లక్ష్యం. అందువలన దాన్ని చేరుకోకుండా ఈ శరీరానికి అంటిపట్టుకొని మమేకమై ఉన్నామనుకోండి, మనము ఆ అమృతత్వం చేరుకోకుండా మర్త్యములోనే కలిసిపోతుంటాము. దాన్నే ఆత్మన నాశనం అంటున్నారు ఇక్కడ. అంటే ఆధ్యాత్మికమైనటువంటి పతనం అని అర్థం. ఇక్కడ నాశనము నరకము అంటే మీరు యథాతథంగా అర్థాలు తీసుకొని అనుకోండి, భయం వేస్తుంది. అందువలన ఇక్కడ ఆధ్యాత్మిక పతనానికి ఆత్మన నాశనం అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. మరి ఈ ఆధ్యాత్మికము పతనానికి ముఖ్యమైన ముగ్గురు దొంగలు ఎవరు? మీ ఆధ్యాత్మిక పతనానికి అంటే మీ యొక్క సర్వనాశనానికి మీ ముగ్గురు దొంగలు ఎవరు? కారణాలు వాళ్ళే కిల్లర వీరప్పన్న గబ్బర్ సింగులు లాంటి ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ అంటున్నారు. చూడండి, కామం అంటే మనం ఏమన్నాము? కోరిక అని చెప్పాం. కానీ మీలో కలిగిన కోరికను తీర్చుకోవడానికి మీరు ప్రయత్నించేటప్పుడు ఎవరైనా అడ్డుపడ్డారని మీలో ఏం కలుగుతుంది? కోపం, ఆవేశం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోపం వస్తుందని చెప్పాం కదా, ఇవి కూడా ఒకవేళ కోరిక తీరిందనుకోండి, మీరు ఆగిపోతారు, అక్కడ ఆగరు. లోభంకు దారి తీస్తుంది, మరింత కావాలి, మరిన్ని తీర్చుకోవాలి. అందువలన ఇక్కడ లోభం అంటే అత్యాశ, పిసినారితనం అంటారు. రెండు కూడా ఉంటాయి. అంటే తన ఆస్తిని ఎవరిని పంచుకోకపోతే ఎవ్వరికి ఏం పెట్టరు, వాళ్ళని పిసినారులు అంటారు. ఇంకా కావాలి కావాలని కూడబెట్టుకుంటే లోభి అంటే దాన్ని అత్యాశ అంటారు. సో ఈ రెండు కూడా, లోభం అంటే దాచుకోవాలని తపన, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఎవరు దాచుకోవాలి, ఇంకా కూడగట్టుకోవాలి. ఇది లోభం యొక్క ముఖ్యమైనటువంటి స్వరూపం. అందుకే భగవాన్ ఏమంటున్నారు? తస్మాత్ ఏతత్ త్రయం అంటే అందువలన త్రయం, ఈ మూడు త్యజేత్, ఈ మూడింటిని మాత్రం ఎలాగైనా మనము వదిలించుకోవాలి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. చూసారా, కామక్రోధ లోభ దేహం యందే ఉన్నాయి. తస్కర అంటే దొంగలు. జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. చూసారా, ఈ లోపల ఉన్నటువంటి ఈ ముగ్గురు దొంగలు ఏమి దొంగలిస్తారు? అతి గొప్ప కోహినూరు స్వరూపమైనటువంటి మీ వివేక జ్ఞాన రత్నాలని కొల్లగొట్టుకుంటారు వీళ్ళు. అందువలన ముందు భగవాన్ ఏమంటారంటే కామ క్రోధ లోభాలని విడిచిపెట్టండి. అంటే ఈ మూడిట్లో కూడా ఏది ముఖ్యము? కామరూపేణ కౌంతేయ జ్ఞానినో నిత్య వైరినా అని చూసాం మనం. ఈ కామం ఉన్న చూడండి, మన జ్ఞానానికి నిరంతరం శాశ్వతమైన ఒక శత్రువు అన్నమాట కామం. కాబట్టి కామాన్ని వదిలేయమని చెప్తున్నారు. అంటే అర్థమేంటి? కామాన్ని వదలడం అసాధ్యమని, అంటే కామాన్ని వదలలేమంటున్నారు. మరి ఎలా దాన్ని వదిలిపెట్టాలి? కామం వదిలిపెట్టాలంటున్నారు. ఇంకొక దగ్గర ఏం చెప్తారంటే కామం అనేది ఉంటేనే ఈ జీవనం ఉంటుంది, కామం లేకుండా మేము బ్రతకలేము, అంటే కోరిక లేకుండా అసలు జీవితమే ఉండదు కదా అని కొంతమంది అడుగుతారు. అందువల్ల పూర్తిగా ఈ కోరికను త్యజించడము అంత సాధ్యం కాదు. మరి దీన్ని కామాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఎందుకు
ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అక్కడ చెప్పారు 2వ అధ్యాయంలో. మీ మనస్సులో పుడుతున్నటువంటి కోరికలన్నీ పూర్తిగా నాశనం చేస్తే తప్ప స్థితప్రజ్ఞుడిగా నువ్వు ఉండలేవు, స్థితప్రజ్ఞ స్థితిని చేరుకోలేవు. ఇక్కడేమో మరి ఈ కామనలు కోరికలు విడిచిపెట్టడం ఎలా అంటే, ఇక్కడ ఏమంటున్నారంటే కామత్యాగం అంటే ఏమిటి అని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కోరికలు వదిలేయండి, కోరికలు వదిలేయండి అంటే ఎవరు విడిచిపెట్టలేరు అంత వేగంగా. చెప్పినట్టు అంత ఈజీ కాదు కదా. చెప్పడం తేలిక, పాటించడం అనేది ప్రాక్టికల్గా సొసైటీలో ఉంటూ అది పాటించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు నిజంగా పాటించారనుకోండి, మీరు సాధారణమైన మనుషులు కాదు, మీరు యోగులు మహర్షులే అవుతారు. కాబట్టి ఇంతకీ కామ అంటే కోరికలను త్యాగం చేయడం అంటే ఏమిటి అంటే, కోరికలని పరిశుద్ధం చెయ్యాలి. అంటే కోరికలు కూడా పరిశుద్ధం ఉంటాయా? ఉంటాయి. ఎందుకు? కోరికలను కూడా 3 రకాలుగా విభజిస్తారు. ఏంటవి? తామసిక కోరికలు, రాజసిక కోరికలు, సాత్విక కోరికలు అంటారు. తామసిక కోరికలు అంటే ఏమిటని మీరు అడగలగా మీరు? ఏ కోరిక అయితే అధర్మంగా, అధార్మికంగా, అన్యాయంగా, చట్టాలు న్యాయానికి విరుద్ధంగా, ఎదుటివారికి మోసము, దగ, బాధ, పీడ కలిగించే విధంగా ఉండే కోరికలని తామసిక కోరికలు అంటారు. అలాంటి కోరికల్ని ఇమ్మీడియట్లీ డ్రాప్ ఇట్ అంటే మొట్టమొదట మీరు విడిచిపెట్టాలి. ఏంటంటే అతి తొందరగా ఈ తామసిక కోరికలు ముందు విడిచిపెట్టాలి మీరు. అందువలన తామసిక కోరికలను కాస్త రాజసిక కోరికలుగా మీరు మార్చుకోవాలి, మలుచుకోవాలి. మొట్టమొదటి స్టెప్. అయితే ఇప్పుడు మన వాళ్ళు అడుగుతారు, సరే తామసిక కోరికలు అయితే అర్థమైంది, ఎంత దారుణంగా ఉన్నది, అన్యాయంగా, అధర్మంగా. మరి పరపీడనం అంటే పాపమే మూట కట్టుకుంటాం. కానీ మరి రాజసిక కోరిక, కామం అంటే ఏమిటి అంటే ఇవి ధార్మికంగానే ఉంటాయి. ధార్మికంగా సమాజంలోను ఒక న్యాయబద్ధంగా, అంటే న్యాయం అనేది ఉండదు కానీ చట్టబద్ధమైనటువంటి కోరికలే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా విషయలోలుగా లౌకిక సుఖాలు మాత్రమే ఇస్తాయి. అంటే వీటిని అర్థము, కామము, పురుషార్థాలు అంటారు. మీ అందరూ చూసాం ఇప్పటి వరకు మనం. అంటే ఎప్పుడు కూడా ఆ ఆదాయాలని సంపాదించుకోవడము, దాన్ని అనుభవించడము, కావు పీవో మజాకొర అంటారు మన వాళ్ళు. అందువలన ఇవి ధనాన్ని, ఈ యొక్క ప్రాపంచిక తాత్కాలిక సుఖాలు ఇస్తాయి. కానీ వాటిని ధర్మబద్ధంగా కోరుకుంటే, ఎవరిని మోసం చేయకుండా సంపాదించాలని కోరుకుంటే అవి రాజసిక కోరికలు అంటారు. అంటే మీరు ఎవరిని హింసించరు, మీరు సంపాదించుకుంటారు, మీరు ట్యాక్స్ పే చేస్తారు, అది చట్టబద్ధంగా ఉంటాయి. అది ఇక్కడ కూడా చట్టానికి, ధర్మానికి విరుద్ధంగా ఉండవు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఐశ్వర్యంలో మనం యయాతి మహారాజులాగా అన్ని సుఖాల్లో మునుగుతుంటారు బాగా. అందువలన మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు. కేవలము ఈ వర్తమానములో, ఈ లౌకికములోనే ఉన్నాననే ఒక ఆనందం, ఉన్నాననే ఒక సుఖము అనిపిస్తుంది తప్ప మీకు ఆధ్యాత్మిక ఎటువంటి ఎదుగుదల లేదు. అంటే ఎక్కడి గొంగలు అక్కడే, ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉందనే విధంగా మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎటువంటి వృద్ధి జరగదన్నమాట. అయితే మీరు అనవచ్చు, స్వామీజీ తామసిక కోరికల కంటే ఇవి బెటర్ కదా. ఎస్, ఇవి బెటరే, ఏదో గుడ్డిలో మెల్ల బెటర్ లాగా. అందువల్ల జీవితాన్ని అనుభవిస్తారు కానీ అది ఇప్పుడు చట్ట విరుద్ధం కాదని చూసాం. కానీ ఏమవుతుంది, మీకు ఈ జీవిత అనంతరము ఒక గొప్ప ఆధ్యాత్మికమైన పరమాత్మ దైవత్వం పొందాలనే ఒక విషయం మీకు ఇంకెప్పటికీ అందనటువంటి ద్రాక్షలాగా ఉండిపోతుంది. అందువలన అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు రాజసిక కోరికను సాత్విక కోరికగా మార్చుకోవాలి మీరు.
ఫస్ట్ తామసిక కోరిక నుండి రాజసికలోకి వచ్చారు, రాజసిక కోరిక నుండి సాత్విక కోరిక. మనకు రాజసిక కోరికలో స్వార్థం బాగా చూపెట్టాం. నా కోసమే బ్రతుకుతాం తప్ప ఎవరి కోసం నేనేం చెయ్యను అంటే ఎవరిని హింసించట్లేదు. మీరు గమనించాలి, ఎవరిని హింసించట్లేదు, ఎవరిది లాక్కోవట్లేదు, కానీ స్వార్థంతో కూడి ఉంటారు. నేను నాది, నా పిల్లలు నాది, నాది నేను నాది, నేను నాది, ఇది పట్టుకుని ఉంటుంది అనమాట. అది రాజసిక కోరిక అని చెప్పాం. దానిని ఇప్పుడు సాత్విక కోరికలోకి మీరు మార్చుకోలేలా అంటే ఈ అర్ధకామాల మీద ఉన్నటువంటి కోరిక నెమ్మదిగా తగ్గి ఈ శరీరం త్యాగం అనంతరం కూడా మోక్షం వైపు మీ దృష్టిని మళ్లించాలి. అప్పుడు చిత్తశుద్ధి కావాలని మీకు అనిపిస్తుంది, అది కూడా కోరికేగా. అంటే చిత్తశుద్ధి కావాలని కోరుకుంటున్న మనస్సు అది కూడా కోరికే, కానీ ఆ కోరిక మీకు ప్రయోజనం సిద్ధిస్తుంది. దాన్ని సాత్విక కోరిక అంటారు. అప్పుడేమవుతుంది, మీకు ఆ ఈశ్వర ఆరాధన చేయాలనే కోరిక, ఒక దాన ధర్మాలు చేయాలనే కోరిక. ఆ విధంగా ఎప్పుడైతే ఈశ్వర ఆరాధన కోరిక మీకు కలిగిందో అప్పుడు ఆ కామమే సాత్విక కామము. ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటారు, అది తప్పు కాదు కదా, అది సాత్వికమైన కోరికయే. అందువలన ఉపనిషత్తు వేదములో కూడా చెప్పే శరీరం మే విచర్షణం జౌహా మే మధుమత్తమా కర్ణాభ్యాంబూరి విశ్రువం అంటారు. అంటే మంచిది, భద్రం కర్ణే శృణుయామ దేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా స్థిరంగై అంటే స్థిరంగా అంగై అంటే ఇవన్నీ కూడా బాగా ఉండాలి అని కోరుకోవడం తప్పలేదు కదా. దాన్ని సాత్విక కోరికలు అంటారు. అందువలన ఈ విధంగా కోరుకొని ముందుకెళ్తే తామసిక కోరికని రాజసికంగా, రాజసిక కోరికలని సాత్వికంగా మలుచుకోవాలి. ఇది ఒక ఆర్డర్. అందువలన మీకు ఒకటి గమనించాలి, 3 కోరికలు కూడా మనల్ని బంధిస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే తామసిక కోరికలు అనేవి అత్యంత ఇనుపు గొలుసులతో బంధించినట్టు, భయంకరమైనటువంటి ఇనుపు చైలతో మిమ్మల్ని బంధించినట్లు, రాజసిక కోరికలు ఒక వెండి చైన్లతో మీకు బంధించినట్టు, సాత్విక కోరికలు మీకు బంగారం చైన్లతో కూడా బంధించినట్లే. ఎందుకు? సరే చెప్పండి. మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని మీరు బాగా కోరిక పెట్టుకుంటారు, అది లోక కళ్యాణం అనుకోండి పని కర్మయోగంగా. కానీ దాంట్లో ఒకవేళ అది సరిగ్గా అనుకున్నట్టు జరగకపోతే మనకి డిస్టర్బ్ అవుతాము. సరిగ్గా మనం ఈరోజు ఒక యజ్ఞం చేయాలి, ఒక పాఠం చేయాలి, ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ స్టార్ట్ అయిన సమయంలో అన్నీ రెడీ చేసి కూర్చున్నారు, ఎవరో ఒక అతిథులు కానీ లేకపోతే ఏదో ఒక అనుకోని రాని ఒక సంఘటన, అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఇది కూడా ఒక రకమైన బంధనమే కదా. అందువలన మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ 3 వలన కూడా బంధనలు ఉన్నాయని మనం 14వ అధ్యాయం చదివాం. సత్వం సుఖ జ్ఞానం ద్వారా బంధిస్తుందని చెప్పాం. రాజసిక కోరికలు కర్మల ద్వారా బంధిస్తాయని చెప్పాం. మరి తామసిక కోరికలు మోహము, నిద్ర, ప్రమాదం ఇలాంటి వాటితో బంధిస్తుందని చెప్పాం. కాబట్టి మెల్లగా తామసిక కోరికలను రాజసికంగా, రాజసిక కోరికలను సాత్వికంగా, సాత్విక కోరికల నుండి గుణాతీతులుగా మీరు మారవలసి ఉంటుంది. ఇది దీని యొక్క అర్థం. అయితే మనకు ఒకటి సమస్య ఏంటి, మరి ఇప్పుడు ఈ 3 అతీతంగా వెళ్ళాలంటున్నారు కదా, మరి సాత్విక కోరికలు అవసరమా లేదా అని మీకు డౌట్ రావాలి. సాత్విక కోరికలు అంటే ఏంటి? లోక కళ్యాణార్థం చేయాల్సిందే. అవి ఋషులు, యోగులు, శంకరాచార్య లాంటి వాళ్ళు అందరు మహాత్ములు, ఇప్పుడున్న మహాత్ములు అందరూ కూడా సాత్విక కోరికలని ఉంచుకుంటారు వారి స్వాధీనములో. చూడండి, బుద్ధ భగవాన్, శంకరాచార్య, కృష్ణ, వ్యాస మహర్షి, వాల్మీకి,
నారద మహర్షి, వీళ్ళందరూ కూడా సాత్వికమైనటువంటి ఆ కామముని ద్వారానే ఇంత గొప్ప లోక కళ్యాణానికి ఎన్నో చేసి పెట్టారు. శంకరాచార్య అయితే ప్రస్థాంతరం అంతటికి భాష్యాలు రాశారు. అదేవిధంగా వ్యాస మహర్షి అయితే మొత్తం మహాభారత ఇతిహాసంతో పాటు పురాణాలు, వేదాలను కూడా సంకలనం చేశారు. బ్రహ్మసూత్రాలను కూడా ఆయన రాశారంట. కాబట్టి అదే శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి మళ్ళీ ఆ వేద ఉపనిషత్తులు ఏవైతే ఉన్న తత్వాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా భగవద్గీతను అందించారు. సో వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సాత్విక కామం ఉండడం వల్లనే లోక కళ్యాణం చేయగలిగారు అనేది మనకి తెలుస్తుంది. అందువలన మీలో ఆ సాత్వికమైనటువంటి కోరిక అవసరమే. ఎందుకు అంటే ఉపనిషత్తులు అంటాయి, సాక్షాత్ ఈశ్వరునికి కూడా అటువంటి కోరిక ఉండాలి అంటారు. ఎలాగా? సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి సతప్యత సతపోతత్వ అంటారు. అంటే ఈశ్వరు కూడా ఆరంభంలో నేను సృష్టి చెయ్యాలి అనే ఒక స్ఫురణ కలిగిందట ఆయనకి. మరి అది ఎటువంటి కోరిక? సాత్వికమైనదే, సత్వగుణంతో కూడి ఉన్నది అది. అందువలన మీరు ఈ యొక్క సాత్వికమైనటువంటి కామం అనేది మనం ఫస్ట్ వృద్ధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ మూడింటి నుండి అతీతంగా వెళ్ళే స్థితికి వెళ్ళి మళ్ళీ మీరు కిందకి రావచ్చు. ఎలా రావచ్చు? ముందు ఈత నేర్చుకొని నీటిలో దిగాలి. ఒకసారి మనం బావిలో దూకుతుంటాం. నేను చిన్నప్పుడు దూకేవాళ్ళం, ఆ అడుగుకి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ పైకి వచ్చాం. అంటే ఏంటి? రావడం అనేది మనము నేర్చుకున్నాము. అందుకే కృష్ణ పరమాత్మ ఎక్కడో ఒక గుహలో అలా ఉంటూ నిరంతరం జీవితాంతం ధ్యానంలో ఉండాలనే లేదు. ఆయన సమాజంలో తిరుగుతున్నప్పుడు కూడా, నడుస్తున్నప్పుడు, ఏది చేస్తున్నా ఆత్మస్వరూప స్థితిలో ఉంటూనే ఆయన చేశారు. అస్ఖలిత బ్రహ్మచారి అంటారు శ్రీకృష్ణ. అందుకే నెమలి పింఛం ఎప్పుడు పెట్టుకుంటారు చూడండి, అది దానికి చిహ్నం. ప్రేమ, ఐశ్వర్యం, పవిత్రతకి అన్నిటికీ చిహ్నం, గుర్తు నెమలి పింఛం. కాబట్టి ఇక్కడ ఈ మూడు చెప్పాం మనం. కానీ భగవాన్ ఏమంటున్నారంటే ఈ క్రోధము, లోభం అనేది వేరు కాదు, కామము నుండే పుడతాయి అని చెప్పారు. చూసారా? ఎక్కడ చెప్పారు? 3వ అధ్యాయంలో అడిగారు అర్జున ప్రశ్న. నేను ధార్మికంగా ఉండాలనుకున్న ఒక్కొక్కసారి ఎందుకు ఈ పాపకార్యాలు చేయాల్సి వస్తుంది? ఏదో బలవంతంగా ఏదో ఒక శక్తి నాతో చేయిస్తున్నట్టు అనిపిస్తుంది, ఏంట కారణం అని అడిగాడు అర్జున. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేన మెగ వైరినం అని చెప్పారా? కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా రజోగుణం నుంచి వచ్చాయి. అయితే ఒకటే కామం, అది తీరితే లోభంలోకి వెళ్తాడు, ఆ తీరకుంటే క్రోధంలోకి మారిపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ రెండింటికి మూలమేంటి? కామము. అందుకే కామాన్ని ముందు మనము జయించగలిగితే క్రోధము, లోభము మెల్లగా సెటరేట్ అవుతాయి. మొత్తం పైన ఈ యొక్క నరకానికి ద్వారాలేంటి? కామ, క్రోధ, లోభము. అందువలన తస్మాత్ ఈ మూడింటి మనము త్యజేత్ అని చెప్పారు. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఆసురి సంపత్తి అయిపోయింది. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు అసలు శాస్త్రం యొక్క అవసరం ఏమిటి? చాలా మంది అడుగుతారు ఇదే ప్రశ్న. అసలు శాస్త్రం ఎందుకు? నాకు దేవుడు ఎందుకు? నేను హ్యాపీగా ఉన్నాను, నాకు శాస్త్రంతో పని లేదు, మీ మతాలతో పని లేదు, మీ బోధలతో పని లేదు అని అంటుంటారు. అందువలన శాస్త్రం దేనికి? ఇక్కడ ఏమంటున్నంటే ఏతైర్విముక్త కౌంతేయ ఏతైర్విముక్త కౌంతేయ ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః 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 ఆచరత్యాత్మనః
आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः తతో యాతి పరాం గతిం. ततो याति परां गतिम् ततो याति परां गतिम् ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః. एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ఇప్పుడు మీరు గమనించాలి, ఇంతకీ కామ క్రోధ లోభాలని విడిచిపెట్టాలి అంటే ఏం చేయాలి? మీరు దైవీ సంపత్తులకు రావాలని అర్థం, సూచన. దైవీ సంపత్తి నేను చెప్పాం కదా, నాకు ఆరోగ్యంగా ఉండాలి, నాలో ఆరోగ్యం ఉండాలి, వివేక వైరాగ్యాలు కలగాలి అంటే నాకు మోక్షం వైపు అంటే పరమార్థ తత్వం వైపు ఆధ్యాత్మిక వైపు నాకు కోరిక కలిగి ఉండాలి. అది దైవీ సంపత్తి కింద వచ్చింది. ఎందుకు? అది కోరిక అయినప్పటికీ అది మీకు ప్రయోజనం సిద్ధిస్తుంది కాబట్టి అది దైవీ సంపత్తి. ఇంతకీ మన వేదం ఏం చెప్తుంది? ఫస్ట్ మీకు యోగ్యత కావాలి. యోగ్యత సిద్ధించాలంటే కర్మయోగము ఉపాసన చేయాలని చెప్పాం. అది చేయడానికి వేదము కర్మకాండ భాగం ఉన్నది ముందు. దాంట్లో ఎవరైతే ఆ కర్మయోగం గురించి తెలుసుకొని దాని గురించి ఎవరైతే పాటిస్తారో అంటే పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. గృహస్థ ధర్మంలో కర్మయోగం చెప్పాం, అవి చెయ్యాలి. తర్వాత ఆ యజ్ఞాలు కూడా ఒక ఈశ్వరార్పణ భావంతో చెయ్యాలి. చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఫలం ప్రతిఫలం అని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఇవన్నీ చేయడం వలన మీలో ఉన్నటువంటి కామక్రోధాలు అనేవి మెల్లగా తగ్గుతాయి. ఎందుకు? ఏతైర్ విముక్త కౌంతేయ అంటే ఏతైహి విముక్త అంటే ఈ మూడింటి నుండి మీరు పూర్తిగా వైదొలుగుతారు, ముక్తి పొందుతారు. ఏ మూడు? కామ క్రోధ లోభ. తమోద్వారై త్రిభిర్నర. ఈ మూడు గుణాలు కూడా తమో గుణానికి చెందినవి. మనం చూసాం, ఎదుటిని అధర్మంగా అన్యాయంగా ఎదుటిని పీడించి వంచి దగా చేసి మోసం చేయిస్తాయి. అవన్నీ మూడు కూడా తమోద్వారై తమో గుణానికి చెందినవి. కాబట్టి వీటిని పూర్తిగా వదిలిపెడితే తప్ప మీలో స్పిరిచువాలిటీ స్టార్ట్ అవ్వలేదు. ఊరికే మనం అనుకుంటాం నేను చాలా ఇప్పటికే ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్లో ఉన్నామండి, కానీ ఈ మూడు మీ లోపల ఉన్నంత వరకు మీరు ఇంకా రోడ్డు మీద ఇంకా రాలేదనమాట. ఆధ్యాత్మికమైన మార్గంలోకి ఇంకా రాలేదు అని అర్థం. అదేం చేయాలి? ఆత్మన శ్రేయ ఆచరతి అంటే మీరు చేస్తున్న ప్రయత్నం ఇంకా సరిపోలేదు, చెక్ చేసుకోండి అంటారు. కౌను కహతే హే భక్తి మే శక్తి నహీ, కౌను కహతే హే భక్తి మే శక్తి నహీ, తుమ్ మేరా కి జైసే ఓ భక్తి నహీ. అంటే ఎవరు చెప్తున్నారు? భక్తులు శక్తి లేదండి. భక్తి అనుకుంటాం కానీ ఓడిపోతుందండి. భక్తి అంత కాదండి. చాలా మంది అంటున్న మాటలు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానండి భక్తి. ఏం భక్తి చేశారో మీరు ఆ భక్తి చూసుకోండి ఒకసారి, మరొకసారి పునరాలోచన చెయ్యాలి. మన భక్తి ఏంటిది? ఎందుకంటే భక్తి ద్వారా అసలు అసాధ్యం అనేది ఏమి లేదన్నారు శాస్త్రం. కాబట్టి నిజమైన భక్తి అంటే ఏంటంటే నీ యొక్క హృదయస్థంలో పరమాత్మ దర్శించడమే గొప్ప జ్ఞాని భక్తి. కాబట్టి ఆ భక్తికి మనం చేరుకోవాలి. మరి అందువలన ఎప్పుడైతే మనకి ఈ బాహ్య ఆడంబరాలకే
ప్రాముఖ్యత ఇవ్వడము మానేస్తాం. ఎందుకు? మీలో ఈ రజోగుణం ఉన్నంత వరకు ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలు, కీర్తి ప్రతిష్టలు, నేము ఫేము, ఎక్కడైనా సరే పబ్లిసిటీ, హోర్డింగ్లు, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? రజోగుణంతో కూడిన కామం. ఇప్పుడు మీరు సత్వగుణం కామంలోకి వచ్చారనుకోండి, అప్పుడు మీకు బాహ్యంగా ఉన్నటువంటి రిచ్నెస్కి, ఆ ధనవంతులుగా ఉన్న డబ్బు, ధనంలో కార్లు, బంగళాలు, వీటిపైన వచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్టలు మీరు పెద్దగా విలువ ఇవ్వరు. అందువలన మీకు అవి నాకు లేవు అనే ఒక ఆత్మ న్యూనత కూడా మీలో ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బయట హోదాలు, ఐశ్వర్యాలు, కీర్తుల కంటే అవి కూడా ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టమని అనట్లేదు, ఉంటాయి. కానీ అవి రెండో స్థానంలోకి వెళ్ళిపోతాయి. ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ ఏంటి? నా మానసిక శాంతి, నా సాధన చతుష్ట సంపత్తి. సాధన చతుష్ట సంపత్తి అంటారు. వివేక, వైరాగ్యం, శమ, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఆరోగ్యం, వైరాగ్యం, శాస్త్రం, పరమాత్మ యొక్క పూజ, అర్పణ, అర్చన, జ్ఞానయోగం, శ్రవణము, మననము, ధ్యానం, వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీరు. అందువలన కర్మయోగాన్ని మీరు ముందు పాటిస్తారు. తద్వారా ఉపాసన, తద్వారా జ్ఞానయోగానికి వస్తారు. అందుకే ఇంతకుముందు మన మార్గం ఏంటి? ప్రేయస్ మార్గం అంటే లౌకికమైనటువంటి విషయ సుఖాల పైన పరుగులు తీసే మార్గాన్ని ప్రేయస్ మార్గం అంటారు ఉపనిషత్తుల్లో. మరి ఇప్పుడే మార్గము శ్రేయస్ మార్గము అంటే మోక్ష ముక్తి మార్గం వైపు ప్రయాణం. సో ఈ విధంగా తతః ఎవరైతే ఈ శ్రేయో ముక్తి మార్గంలోకి వస్తారో వారు పూర్తిగా శాస్త్రం మీద తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మీకు కలుగుతుంది. ఎప్పుడైతే మీలో ఒక తపన, నా గురువు కావాలని తపిస్తారో అప్పుడు ఈశ్వరునికి ప్రార్థన వలన ఒక లోకల్ గురువుని మీకు తారసపడేటట్లు చేస్తారు. అబ్బే నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను స్వామీజీ, గురువు అనేది కనిపించట్లేదు. సరే అంటే మీ యొక్క శరణాగతి ఇంకా తక్కువేమో, ఇంకా ప్రయత్నించండి ఈశ్వరుణ్ణి. ఆయన ఒక గురువుని ఖచ్చితంగా పంపిస్తారు. అవసరమైతే తానే డైరెక్ట్గా మీకు వస్తాడు గురువుగా. అర్జునుడు మరి వచ్చారు కదా శ్రీకృష్ణ పరమాత్మ అలాగా. కాబట్టి మీరు దాని గురించి ఎప్పుడు శంక పెట్టుకోకూడదు, సంశయం. అయితే అలా చేయడం వలన తొందరలోనే మీకు యోగ్యత వస్తుంది, అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత, గురు ప్రాప్తి శాస్త్రము. అప్పుడు శ్రవణం అవుతుంది, మననము, నిధిధ్యాసనతో మీ యొక్క స్వరూపతత్వం మీకు బోధపడుతుంది. ఈ విధంగా ఏమవుతుంది? తతో యాతి పరాం గతి, ఆ విధంగా మీరు ఆ పరమగతిని పొందుతారు. చూసారా, పరమగతిని మీరు పొందుతారని చెప్పారు. అయితే భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు అంత బాగానే ఉంది. ఎవరైతే ఈ విధంగా తన రాజసిక కోరికలని వదిలిపెట్టి ఆసురి సంపత్తి నుండి దైవీ సంపత్తికి ఎవరైతే వచ్చారో వారిలో యోగ్యత పెరిగింది. యోగ్యత పెరగడం వలన ఈ శ్రవణ మన నిధిధ్యాసనమైనటువంటి జ్ఞానయోగం ద్వారా జ్ఞానాత్ ఏవతు కైవల్యం, మోక్షానికి అర్హులవుతారు అని చెప్పారు. యశాస్త్ర విధిముత్సృజ్య, యశాస్త్ర విధిముత్సృజ్య, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః, వర్తతే కామకారతః, వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి, న స సిద్ధిమవాప్నోతి, న స సిద్ధిమవాప్నోతి, న సుఖం న పరాం గతిం, న సుఖం న పరాం గతిం, న సుఖం న పరాం గతిం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః, యశాస్త్ర విధిముత్సృజ్య
వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఇప్పుడు చాలా ఉత్తమం. ఇప్పుడు చూడండి, 7వ శ్లోకము దగ్గర స్టార్ట్ చేశారు భగవాన్ ఆసురి సంపత్తి గురించి. ముందే మీకు చెప్పాను, ఇది చాలా పెద్ద లాంగ్ లెంతీ సినిమా. 21వ శ్లోకం వరకు ఆసురి సంపత్తి గురించి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పూర్తిగా అంటే శాస్త్రం యొక్క గొప్పతనం చెప్పాలి కదా. ఎందుకు అంటే, నేను ధార్మికంగా ఉన్నాను, నేను విలువలు పాటిస్తున్నాను, చాలా మంచి జీవనం గడుపుతున్నాను. నువ్వు ఎన్ని విలువలు పాటించినా నీ ప్రవర్తన అద్భుతంగా ఉన్నప్పటికీ నువ్వు ధార్మిక జీవనం గడుపుతున్నావు. కానీ నీ ధార్మిక జీవనం ఒక్కటి నీకు మోక్షాన్ని ఇవ్వదు, అది తెలుసుకోవాలి. చాలా మందికి ఇదే ప్రశ్న సమాజంలో. మేము మంచి జీవిస్తున్నాం కదా, మేమంతా న్యాయంగా ఉన్నాం, ధర్మంగా ఉన్నాం, అవసరమైతే సేవ కూడా చేస్తున్నాం. గొప్ప ధార్మిక జీవితం గడిపితే మోక్షం ఎందుకు రాదు? అసలు మోక్షం అనేది మీకు తెలుసా? ఎందుకంటే మన మోక్షానికి కారణం ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మోక్షము అన్నారు. అంటే జ్ఞానాదేవతు కైవల్యం. మీకు జ్ఞానమే, మీరెవరు, ఈశ్వర ఎవరు, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి? కెరటము సముద్రం వలె సంబంధం. కెరటం ఇంతకీ తన తత్వం ఏమిటి? నీరు. సముద్రం యొక్క తత్వం ఏమిటి? నీరు. మరి సముద్రం కింది కెరటానికి సంబంధం ఏంటి? రెండు నీరే, అది సంబంధం. అది జ్ఞానంతో వస్తుంది. నువ్వు ధార్మిక జీవితం ఉన్నదా, నేను విలువలు పాటిస్తున్నాను, నా ప్రవర్తన సూపరు డూపరు, నేను అత్యద్భుతంగా, నేను ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, నేను న్యాయంగా సంతోష సుఖంగానే ఉన్నాను కదా, నేను మోక్షానికి అర్హుడినే కదా, నీకు యోగ్యత ఉంది. కానీ ఇంతకుముందు అజ్ఞానంగా ఉన్నటువంటి సంసారి ఇప్పుడేంటి, ఈ యొక్క విలువలతో అంటే అధార్మికంగా ఉంటూ సంసారిగా ఇంతకు ముందు ఉన్నాము, ఇప్పుడు ధార్మికంగా ఉంటూ సంసారిగానే ఉంటారనమాట. ఇది లెక్క. అందువలన అధార్మిక అజ్ఞాని ధార్మిక అజ్ఞాని అయ్యారు తప్ప జ్ఞాని అవ్వలేదు. భేదం ఏంటి? ఆ అజ్ఞానం తొలగాలంటే కేవలం ఆధ్యాత్మిక సాధన తపస్సు కావాలి. ఎందుకు ఆధ్యాత్మిక తపస్సు అంటే ఏంటి చెప్పాం కదా. తతో యాతి పరాంగతి, పరమగతిని పొందాలంటే కర్మయోగం, ఉపాసన, జ్ఞానయోగం, అవి మెట్లు, 3 మెట్లు అంతే. అందువలన అజ్ఞానం తొలగడానికి గురువు ద్వారా శాస్త్ర అధ్యయనం తప్పనిసరి ప్రతి ఒక్కరికి. అది ఎంతవరకు చెయ్యాలి అనేది పూర్వజన సుకృతి మీద ఆధారపడి ఉంటుంది. యోగ భ్రష్టులు ఉంటారు, మీరు అడగవచ్చు. కొంతమంది అతి బాల్యంలోనే వచ్చింది కదా, అవును కరెక్టే, కానీ అది పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఆ తపస్సు కదా. అందువలన మన జీవిత విధానం మార్చుకునే వ్యక్తి పరిస్థితి ఏమిటి? చెప్పారు ఆల్రెడీ భగవాన్ కృష్ణ. ఏంటి? వాళ్ళు చెయ్యకపోతే యశాస్త్ర విధి ముత్సృజ్య, ఎవరైతే శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తారో, వర్తతే కామకారత, తన జీవితాన్ని ఆ రాగద్వేషాలు, ఆ కోరికలతో ప్రయాణిస్తారో, ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు మీ మన్వాణి కామ్ కర్తా హై అంటారు. అంటే మన మనసుకి ఏది తోస్తుందో అదే చేస్తాం. ఒక పెద్దవాళ్ళ అనుభవాలను పట్టించుకోము, ఒక శాస్త్రం చెప్పిన నియమాలను పట్టించుకోము. అప్పుడేమవుతుందా నీకు పూర్తిగా నువ్వు ఇక మానవ జన్మ లక్ష్యానికి దూరం అయిపోతావు. ఎందుకు? నిజానికి మన సంప్రదాయం, మన సంస్కృతి ఎలాంటిదంటే గొప్ప సంస్కృతి అండి. ఎందుకు? అసలు ఆ ఋషులు ఈ వేదాన్ని అందించారు వాళ్ళ ద్వారా. కానీ ఎవరైనా ప్రకటించుకున్నారా? మేము కాపీ రైట్లము, మేము ఆథర్లమని లేదు. శంకరాచార్య కూడా ఎన్ని భాష్యాలు, అద్భుతమైన భాష్యాలు. ఒక బ్రహ్మసూత్రాలకు అధ్యాస భాష్యం అనేది ఇప్పుడు కూడా మాస్టర్ మైండ్ అనమాట ప్రపంచంలో. దాని మీద ఎన్ని పిహెచ్డీలు చేశారు. కానీ ఆయన ఎప్పుడైనా కాపీరైట్ ప్రకటించుకున్నాడా?
ఏమి లేదు, అంత ఫ్రీ మనకి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఏ సంప్రదాయం కూడా, ఏ విశ్వాసాలు కూడా లేవు. అందువలన మన మన మనమేం చేయాలి? మీరు ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే మీరు సమయం ఇవ్వగలగాలి. మనమేమంటాము, స్వామీజీ కావాలంటే ఎంతో కొంత ధనపరంగా సాయం చేయగలం, కానీ మేము టైం ఇవ్వలేమండి, మేము బిజీ అంటాం మనం. కానీ ఇక్కడ కావాల్సింది ఏమిటి? మనం సమయం ఇవ్వాలి. మీరు అన్నీ విడిచిపెట్టి ఏమి చెయ్యక్కర్లేదు, మీ చెవులను మాత్రము గురు శాస్త్రానికి అప్పగించాలి. అందువలన మనము ఏది చూస్తుంటే అది కావాలని కోరుకోవడం, ఏది వింటుంటే అది కావాలని కోరుకోవడం, అలా పరుగులు తీసామనుకోండి, ఏమవుతుంది? ఎండమావుల్లో నీరు కోసం పరిగెత్తున్నటువంటి లేడి పరిస్థితి అవుతుంది. అదేవిధంగా మస్క డీరు, కస్తూరి జింక తన పొట్టలోనే కస్తూరి పెట్టుకొని ప్రపంచమని తిరుగుతున్నట్టు మనము తిరుగుతూనే ఉంటాం. కాబట్టి అటువంటి వ్యక్తి ఏమవుతారు? సహసిద్ధిం రవాప్నోతి, వాళ్ళు సిద్ధిని పొందరు. ఎందుకు? ఇప్పుడు జ్ఞానం పొందాలంటే యోగ్యత కావాలి కదా, అంటే జ్ఞాన యోగ్యతే లేదు, మరి జ్ఞానం ఎలా వస్తుంది? అందువలన నా పరాంగతి, మరి జ్ఞాన యోగ్యతే పొందలేని వ్యక్తికి ఇక మోక్షానికి కావలసిన జ్ఞానం ఎలాగా పొందలేరు. కాబట్టి పరంగతి లేదు, యోగ్యత. ఇక్కడ సిద్ధిం అంటే యోగ్యత, పరాంగతి అంటే మోక్షం అని అర్థం. సో ఈ విధంగా జ్ఞాన యోగ్యత లేకపోతే జ్ఞానప్రాప్తి కలిగే అవకాశమే లేదు. అందువలన ఇప్పుడు ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? విషయం ఏంటంటే దారుణం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లౌకిక సుఖాలు పూర్తిగా అనుభవించడానికి పనికిరారు. తర్వాత ఈ దేహత్యాగం తర్వాత ఉన్నటువంటి పరమ లక్ష్యమైనటువంటి మోక్ష ప్రాప్తి కూడా పొందరు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ లౌకిక సుఖాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకు? కానీ ఆ 3-4 ముచ్చట అన్నాం మనం. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈ పవరు, ఈ పొజిషను, ఈ డబ్బులు, ఈ ఇల్లు, ఈ కార్లు, ఈ బంగారము, ఈ జనము, ఇవంతా కూడా 3-4 ముచ్చట. మా కురు ధన జన యౌవన గర్వం అరతి నిమేషాత్ కాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఆశయా బధ్యతే జంతు కర్మణా బహు చింతయా ఆయుక్షయం న జానాతి తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. అందువల్ల అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. దుఃఖాలయం అశాశ్వతం. ఇదంతా కూడా ఈ జగత్తు, ఇదంతా దుఃఖాలకి నిలయము. దేవాలయం అంటారు, ఈ దుఃఖాలయం. దేవాలయం కాదు, ఇది దుఃఖాలకు ఆలయం. కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది అంటే నా సుఖం, వాళ్ళకి సుఖము లేదు, అలాగని పరలోకములో కూడా పరంగతి లేదు. అంటే వాళ్ళు రెండింటికి చెడ్డ రావడిగా మిగిలిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఈ సంపాదనలో పడిపోయి వాళ్ళు ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తారు స్టార్టింగ్లో. ఆ ఆరోగ్యాన్ని మళ్ళీ పొందడానికి ఈ డబ్బులంతా, ధనమంతా వెచ్చిస్తారు. అప్పుడేమవుతుంది? ఆరోగ్యం పోతుంది, ధనము పోతుంది, రెండు పోతుంది. అలాంటప్పుడు ఈ లౌకికమైనటువంటి సుఖాలు, శాంతి ఉండదు. తర్వాత అలౌకికమైనటువంటి మోక్ష పదం కూడా పొందరు. అంటే రెండింటికి చెడ్డ రావడి వలె మిగిలిపోతారని చెప్పారు. కాబట్టి ఇక ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ఏమిటి, శాస్త్రాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వాలి అని చెప్తూ రేపు ఈ యొక్క ఆఖరి శ్లోకముతో ఈ అధ్యాయం ముగుస్తుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.